హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నరేంద్ర టాక్స్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్కి సంబంధించిన సిలబస్లో భాగంగా ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఫస్ట్ ఇయర్కు సంబంధించినటువంటి హిస్టరీ, చరిత్రకు సంబంధించిన యూనిట్ వైజ్ బిట్ బ్యాంక్ వీడియోలు మన ఛానల్లో ఒక్కొక్కటిగా తెలుసుకుంటూ ఉన్నాం. ఇందులో భాగంగా యూనిట్ 1 నుంచి యూనిట్ 8 దాకా ఈ యొక్క గవర్నమెంట్ తెలుగు మీడియం టెక్స్ట్ బుక్ బిట్ బ్యాంక్ వీడియోలు, యూనిట్ వైజ్ బిట్ బ్యాంక్ వీడియోలు తెలుసుకుంటున్నాం. ఇవాళ టాపిక్ ఏంటి అంటే యూనిట్ 9 భక్తి, సూఫీ సంప్రదాయాలు, క్రీస్తు శకం 8 నుంచి 16 శతాబ్దాలకు సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్ బిట్ బ్యాంక్ పార్ట్ 1 వీడియో ఇప్పుడు తెలుసుకుందాం. మన ఛానల్లో టెట్ డిఎస్సి సబ్జెక్ట్ కంటెంట్ పేరుతో ప్లేలిస్ట్ ఉందండి. ఇందులో 3rd to 10th క్లాస్ 3వ తరగతి నుంచి 10వ తరగతి దాకా కంప్లీట్ బయాలజికల్ సైన్సెస్, సోషల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్కి సంబంధించిన గవర్నమెంట్ తెలుగు మీడియం టెక్స్ట్ బుక్ కంటెంట్ బిట్ బ్యాంక్ వీడియోలను రూపొందించడం జరిగింది. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి. కేవలం టెట్ డిఎస్సీలకే కాకుండా అన్ని రకాల పోటీ పరీక్షలు, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా ఈ యొక్క టెక్స్ట్ బుక్ కంటెంట్ బిట్ బ్యాంక్ వీడియోలను రూపొందించడం జరిగింది. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒక్కసారి చూడండి. అలాగే ఆంధ్రప్రదేశ్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్సెస్కి సంబంధించిన సిలబస్లో భాగంగా ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం మరియు 2వ సంవత్సరం, ఫస్ట్ ఇయర్ మరియు సెకండ్ ఇయర్లకు సంబంధించినటువంటి బోటనీ, జువాలజీ, వృక్షశాస్త్రం మరియు జంతు శాస్త్రాలకు సంబంధించినటువంటి తెలుగు మీడియం టెక్స్ట్ బుక్ కంటెంట్ బిట్ బ్యాంక్ వీడియోలు, యూనిట్ వైజ్ బిట్ బ్యాంక్ వీడియోలు మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయండి. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒక్కసారి చూడండి. అలాగే అన్ని రకాల పోటీ పరీక్షలు, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా ఈ యొక్క జనరల్ నాలెడ్జ్ అనే పేరుతో ప్లేలిస్ట్ ఉందండి. ఇందులో జనరల్ నాలెడ్జ్, జీకే ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒకసారి చూడండి. అలాగే ఈ యొక్క ప్రీవియస్ పేపర్స్కు సంబంధించినటువంటి బయాలజికల్ సైన్సెస్, సోషల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్కి సంబంధించిన ప్రీవియస్ పేపర్స్కు సంబంధించినటువంటి వీడియోస్ కూడా మన ఛానల్ అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చూడండి. ఓకే, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వలన ఛానల్లో ఉన్న వివిధ రకాల కంటెంట్ వీడియోలని కూడా మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఓకే, టుడే టాపిక్లోకి వెళ్ళే ముందు వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వలన మరిన్ని కంటెంట్ వీడియోలు మీ ముందుకు తీసుకురావడానికి అవకాశం ఇచ్చిన అవుతారు, కాబట్టి వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోద్దండి. అలాగే వీడియోను స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి, మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. ఇక విషయంలోకి వస్తే, ఆంధ్రప్రదేశ్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్కి సంబంధించిన సిలబస్లో భాగంగా ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చరిత్ర, హిస్టరీకి సంబంధించినటువంటి యూనిట్ వైజ్ బిట్ బ్యాంక్ వీడియోలో ఒక్కొక్కటిగా మన ఛానల్లో తెలుసుకుంటున్నాం. ఇవాళ టాపిక్ ఏంటి అంటే యూనిట్ 9 భక్తి, సూఫీ సంప్రదాయాలు, క్రీస్తు శకం 8 నుంచి 16 శతాబ్దాలకు సంబంధించిన టెక్స్ట్ బుక్ కంటెంట్ పార్ట్ 1 వీడియో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి ప్రశ్నను గమనిస్తూ ఉన్నాం. క్రీస్తు శకం ఏ శతాబ్ద కాలంలో తమిళ దేశంలో ఆళ్వారులు, వైష్ణవాచార్యులు, నాయనార్లు, శైవాచార్యులు నాయకత్వంలో వాస్తవంగా భక్తి ఉద్యమం ప్రారంభమైంది? క్రీస్తు శకం ఏ శతాబ్ద కాలంలో తమిళ దేశంలో ఆళ్వారులు అంటే వైష్ణవ ఆచార్యులు, నాయనార్లు అంటే శైవాచార్యుల నాయకత్వంలో వాస్తవంగా భక్తి ఉద్యమం ప్రారంభమైంది? క్రీస్తు శకం 6వ శతాబ్దమా, 7వ శతాబ్దమా, 8వ శతాబ్దమా, 9వ శతాబ్దమా? ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ కామెంట్ సెక్షన్లో. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, క్రీస్తు శకం 6వ శతాబ్ద కాలం. రెండో ప్రశ్న చూస్తున్నాం. ఆళ్వారులు, నాయనార్లు ఎవరిని వ్యతిరేకించినట్లు కొందరు పండితులు అభిప్రాయపడ్డారు? కుల వ్యవస్థను, బ్రాహ్మణుల ఆధిపత్యాన్ని? ఆప్షన్ సి ఏ కామా బి, ఆప్షన్ డి ఏది కాదు. ఆళ్వారులు, నాయనార్లు ఎవరిని వ్యతిరేకించినట్లు కొందరు పండితులు అభిప్రాయపడ్డారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ కామా బి. కుల వ్యవస్థను మరియు బ్రాహ్మణుల ఆధిపత్యాన్ని ఆళ్వారులు, నాయనార్లు వ్యతిరేకించినట్లు కొందరు పండితులు అభిప్రాయపడ్డారు. ఇక మూడో ప్రశ్న చూస్తే, ఏ పేర్లు గల నాయనార్లు కుల వ్యవస్థను వ్యతిరేకించడంతో పాటు ఉపయోగంలో లేని గోత్రాలు, శాస్త్రాలను తిరస్కరించారు? తొండరిప్పుడి ఆళ్వార్, అప్పార్? ఆప్షన్ సి ఏ కామా బి, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ కామా బి. తొండరిప్పుడి ఆళ్వార్ మరియు అప్పార్ అనేటువంటి నాయనార్లు కుల వ్యవస్థను వ్యతిరేకించడంతో పాటు ఉపయోగంలో లేని గోత్రాలు, శాస్త్రాలను తిరస్కరించారు. ఇక నాలుగో ప్రశ్న చూస్తే, స్త్రీ అయినటువంటి ఆండాల్ అల్వార్ తన రచనలలో ఎవరిని ప్రస్తుతించింది? పరమశివుడిని, విష్ణువును, బ్రహ్మను? ఏది కాదు, ఎవరు కాదు. స్త్రీ అయినటువంటి ఆండాల్ అల్వార్ తన రచనలలో ఎవరిని ప్రస్తుతించింది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, విష్ణువును. ఐదో ప్రశ్న చూస్తే, సనాతన సాంఘిక కట్టుబాట్లను వ్యతిరేకించి మోక్ష సాధనకు కఠినమైన సన్యాసాన్ని అనుసరించాలని చెప్పినది ఎవరు?
అనుసరించినది ఎవరు? చెప్పలేదండి. అనుసరించింది ఎవరు? కరైకాల్, అమ్మయార్, నయనార్, ఆండాల్, అల్వార్, నంబియార్ ఎవరూ కాదు. సనాతన సాంఘిక కట్టుబాట్లను వ్యతిరేకించి మోక్ష సాధనకు కఠినమైన సన్యాసాన్ని అనుసరించినది కింది వారిలో ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ కరైకాల్, అమ్మయార్, నయనార్ అంటారు. 6వ ప్రశ్న చూస్తున్నాం. భక్తి ఉద్యమ ప్రబోధకులలో ఆద్యుడిగా పేర్కొనబడిన వారు ఎవరు? మధ్వాచార్యులు, శంకరాచార్యులు, గోవిందాచార్యులు ఎవరు కాదు. భక్తి ఉద్యమ ప్రబోధకులలో ఆద్యుడిగా పేర్కొనబడిన వారు ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి శంకరాచార్యులు. 7వ ప్రశ్న చూస్తే కింది వారిలో అద్వైత సిద్ధాంతం బోధించిన వారు ఎవరు? మధ్వాచార్యులు, శంకరాచార్యులు, గోవిందాచార్యులు ఎవరు కాదు. కింది వారిలో అద్వైత సిద్ధాంతం బోధించినది ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి శంకరాచార్యులు. 8వ ప్రశ్న చూస్తే బెనారస్కు చెందినటువంటి గోవిందయోగి బోధనలు కింది వారిలో ఎవరిని ప్రభావితం చేశాయి? మధ్వాచార్యులు, శంకరాచార్యులు, గోవిందాచార్యులు ఎవరు కాదు. ప్రశ్న మరొకసారి. బెనారస్కు చెందిన గోవిందయోగి యొక్క బోధనలు కింది వారిలో ఎవరిని ప్రభావితం చేశాయి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి శంకరాచార్యులు. 9వ ప్రశ్న చూస్తే నూతన హిందూ మత రక్షకుడిగా పేరు పొంది మోక్షం పొందేందుకు జ్ఞాన మార్గాన్ని బోధించినది ఎవరు? అలాగే ఇతని బోధనలు, సిద్ధాంతాలు సామాన్యుడికి అర్థమయ్యేలా లేకపోవడంతో తర్వాత భక్తి ప్రబోధకులు ప్రజలకు అర్థమయ్యే విధంగా బోధించేందుకు పూనుకున్నారు. మధ్వాచార్యులు, శంకరాచార్యులు, గోవిందాచార్యులు ఎవరు కాదు. నూతన హిందూ మత రక్షకుడిగా పేరు పొంది మోక్షం పొందేందుకు జ్ఞాన మార్గాన్ని బోధించినది ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి శంకరాచార్యులు. 10వ ప్రశ్న చూస్తే భక్తి ఉద్యమకారుల్లో శంకరాచార్యుని తర్వాత ప్రధానమైన వారు ఎవరు? శంకరాచార్యుని తర్వాత మధ్వాచార్యులు, శంకరాచార్యులు, గోవిందాచార్యులు, రామానుజాచార్యులు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి రామానుజాచార్యుడు. 11వ ప్రశ్న చూస్తే మోక్షం సాధించేందుకు శంకరాచార్యుని జ్ఞాన మార్గాన్ని కాదని మోక్ష మార్గాన్ని బోధించినది ఎవరు? రామానుజాచార్యులు, శంకరాచార్యుడు, మధ్వాచార్యుడు, గోవిందాచార్యులు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ రామానుజాచార్యులు. 12వ ప్రశ్న చూస్తే ఎవరు తన గురువు అయినటువంటి యాదవ్ ప్రకాష్ బోధించిన ఈ ప్రపంచమంతా మాయ, సంపూర్ణ ఏకేశ్వరోపాసన వంటి సిద్ధాంతాలను వ్యతిరేకించాడు? రామానుజాచార్యులు, శంకరాచార్యులు, మధ్వాచార్యులు, గోవిందాచార్యులు. ఎవరు తన గురువైన యాదవ్ ప్రకాష్ బోధించిన ఈ ప్రపంచమంతా మాయ, సంపూర్ణ ఏకేశ్వరోపాసన వంటి సిద్ధాంతాలను వ్యతిరేకించాడు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ రామానుజాచార్యుడు. 13వ ప్రశ్న వస్తే భగవంతుడిని చేరుకునేందుకు భక్తి ప్రధానమైన మార్గమని, ఇది అన్ని కులాల వారు వారికి ఇష్టమైన దేవుడిని ఆరాధించేందుకు అర్హులేనని బోధించినది ఎవరు? ఈయన 120 సంవత్సరాల వయస్సులో సమాధి అయ్యాడు. గుర్తుపెట్టుకోవాలి. రామానుజాచార్యులు, శంకరాచార్యులు, మధ్వాచార్యులు, గోవిందాచార్యులు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ రామానుజాచార్యులు. 14వ ప్రశ్న చూస్తున్నాం. కాళూరాం తృష్ణాదేవి దంపతులకు ఏ సంవత్సరంలో తల్వాండిలో గురునానక్ గారు జన్మించారు? క్రీస్తు శకం 1465, 68, 69 ఏదీ కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి క్రీస్తు శకం 1469లో. 15వ ప్రశ్న చూస్తే గురునానక్ గారి భార్య పేరు ఏమిటి? అలాగే వారికి కలిగిన 2 కుమారుల పేర్లు తెలపండి. భార్య పేరు సులాఖని, ఆప్షన్ బి శ్రీచంద్ అనేటువంటి కుమారుడు, ఆప్షన్ సి లక్ష్మీచంద్ అనే కుమారుడు, ఆప్షన్ డి పైవారందరు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవారందరు అండి, గుర్తుపెట్టుకోవాలి. ఇక 16వ ప్రశ్న వస్తే గురునానక్ గారు ఢిల్లీ సుల్తానుల పాలనా కాలంలో సుల్తాన్పూర్ రాష్ట్ర ధాన్యాగారంలో పనిచేశాడు. అయితే ఇతనికి ఏ సంవత్సరంలో జ్ఞానోదయం కలిగింది అని అడుగుతూ ఉన్నాడు. 1494, క్రీస్తు శకం 1464, 1474 ఏదీ కాదు. గురునానక్ గారు ఢిల్లీ సుల్తానుల కాలంలో సుల్తాన్పూర్ రాష్ట్ర ధాన్యాగారంలో పనిచేశాడు. అయితే ఏ సంవత్సరంలో గురునానక్ గారికి జ్ఞానోదయం అయింది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ క్రీస్తు శకం 1494లో. 17వ ప్రశ్న వస్తే గురునానక్ పండితుడు ఏ భాషలను అధ్యయనం చేశాడు? పర్షియా, హిందీ, పంజాబీ, పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 18వ ప్రశ్న వస్తే గురునానక్ తన బోధనలు అన్నీ ఏ పుస్తక రూపంలో వెలువడ్డాయి? ఆది గ్రంథ్, గురు గ్రంథ్, రామ్ గ్రంథ్ ఏదీ కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఆది గ్రంథ్. 19వ ప్రశ్న వస్తే గురునానక్ తన బోధనలతో హిందూ ముస్లింల ఐక్యతను చేశాడు, పేద ప్రజల కోసం ఆశ్రమాలను ఏర్పాటు చేశాడు.
గురునానక్ గారి అనుచరుడు ఈ ఆశ్రమాలను నిర్వహించేవారు. అయితే చివరకు ఇతని అనుచరుడు ఏ మతాన్ని ఏర్పాటు చేశారు? బౌద్ధ మతం, సిక్కు మతం, జైన మతం, ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, సిక్కు మతాన్ని ఏర్పాటు చేశారు. 20వ ప్రశ్న వస్తే కింది వారిలో బెంగాల్కు చెందిన వైష్ణవ ఉద్యమకారుడు శ్రీ గౌరంగ, చైతన్యుడు, వ్యాసుడు. ఆప్షన్ డి ఏ కామా బి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఏ కామా బి. శ్రీ గౌరంగ అన్న చైతన్యుడు అన్న ఒకే పేరేంటి, గుర్తుపెట్టుకోవాలి. కింది వారిలో బెంగాల్కు చెందిన వైష్ణవ ఉద్యమకారుడు ఇతను. శ్రీకృష్ణుని గురించినటువంటి ఈ యొక్క కార్యక్రమాలు చేశాడు. ఓకే ఫ్రెండ్స్, వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోదండి. అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. 21వ ప్రశ్న వస్తే 25 సంవత్సరాల వయస్సులో చైతన్యుడు ఎవరి నుంచి సన్యాసం స్వీకరించాడు? ఉదయగిరి ఆచార్యుడు, కేశవ భారతి, స్వామి దయానంద సరస్వతి, ఎవరూ కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, కేశవ భారతి అనేటువంటి గురువు నుంచి 25 సంవత్సరాల వయస్సులో చైతన్యుడు సన్యాసం స్వీకరించాడు. 22వ ప్రశ్న చూస్తే కేశవ భారతి నుంచి సన్యాసం స్వీకరించిన చైతన్యుడు ఏ ఏ ప్రాంతాలను పర్యటించి అక్కడి ప్రజల సంప్రదాయాలను పరిశీలించాడు? పూరి, సోమనాథ్, ద్వారక, పండరీపురం, మధుర, బృందావనం, పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 23వ ప్రశ్న చూస్తే చైతన్యుడు చివరకు ఒరిస్సాలోని పూరిలో స్థిరపడి సర్వాంతర్యామి అయినటువంటి ఎవరు ఒక్కడే అని చెప్పి బోధన చేశాడు? శ్రీహరి, శ్రీకృష్ణుడు, రంగనాథుడు, ఎవరూ కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, శ్రీకృష్ణుడు. 24వ ప్రశ్న వస్తే చైతన్యుడు ఏమి చేయడం ద్వారా భగవంతుని చేరుకోవచ్చు అని ప్రబోధించాడు? ప్రేమ, భక్తి, గానం, నృత్యం, పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఈ పైవన్నీ అండి. 25వ ప్రశ్న చూస్తే చైతన్యుడు కుల వ్యవస్థను వ్యతిరేకించి విశ్వమానవ సోదర ప్రేమ చాటాడు. ఇతడు బెంగాలీ భాషలో ఏ పుస్తకాన్ని రాశాడు? శ్రీకృష్ణ అస్తక్, నామ్ చమక్, శిక్షా అస్తక్, ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, శిక్షా అస్తక్ అనేటువంటి పుస్తకాన్ని రాశాడు. 26వ ప్రశ్న వస్తే క్రీస్తు శకం 16వ శతాబ్ద ప్రారంభంలో ఆవిర్భవించినటువంటి మహిళా భక్తి బోధకురాలు కింది వారిలో? అండాల్, మీరాబాయ్, కృష్ణబాయ్, ఎవరూ కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, మీరాబాయ్. 27వ ప్రశ్న చూస్తే మర్తే పాలకుడు రతన్ సింగ్ రాథోడ్ ఏకైక కుమార్తె ఎవరు కింది వారిలో? ఆండాల్, మీరాబాయ్, కృష్ణబాయ్, ఎవరూ కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, మీరాబాయ్. 28వ ప్రశ్న చూస్తే మీరాబాయ్ 18 సంవత్సరాల వయస్సులో ఏ సంవత్సరంలో మేవాడ్ రాజు అయినటువంటి రాణా సంగా కుమారుడు బోజోజ్ని వివాహం చేసుకుంది? 1515, 1516, 1517, 1518. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, 1516వ సంవత్సరంలో. తమ పూర్వీకులలాగానే మీరాబాయి భర్త మరణానంతరం శ్రీకృష్ణుని ఆరాధించి చివరికి ఎక్కడ స్థిరపడి మరణించింది? పాటలీపుత్ర, బుద్ధగయ, బృందావనం, ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, బృందావనం. 30వ ప్రశ్న వస్తే కింది వారిలో ఢిల్లీ సుల్తానుల కాలానికి చెందిన మరొక సూఫీ బోధకుడు ఇతడు అతి సామాన్య జీవితాన్ని గడిపాడు? షేక్ ఫరీద్, బాబా ఫరీద్, నిజాముద్దీన్ ఫరీద్. ఆప్షన్ డి ఏ కామా బి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఏ కామా బి. షేక్ ఫరీద్ మరియు బాబా ఫరీద్ అన్న ఒకటే. ఢిల్లీ సుల్తానుల కాలానికి చెందిన ఇతడు మరొక సూఫీ బోధకుడు. ఇతడు సామాన్య జీవితాన్ని గడిపాడు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఆంధ్రప్రదేశ్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్కి సంబంధించిన ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చరిత్ర హిస్టరీకి సంబంధించినటువంటి యూనిట్ 9 భక్తి సూఫీ సంప్రదాయాలు క్రీస్తు శకం 8 నుంచి 16 శతాబ్దాలకు సంబంధించిన పార్ట్ 1 తెలుగు మీడియం టెక్స్ట్ బుక్ బిట్ బ్యాంక్ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో యూజ్ అవుతుందనుకుంటే షేర్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదండి. వీడియోను లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.